అందరూ ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్న దసరా పండుగ కొన్ని కుటుంబాలకు శాపంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా దసరా పండుగ రాగానే వారి ఇళ్లలోకి దూరి ఆడామగ అనే తేడా లేకుండా దాడి చేస్తున్నారు ఆ ఊరి పెద్ద మనుషులు. వికారాబాద్ మండల్ పీలారం గ్రామంలోని పరిస్థితి ఇది. అనుకుంటున్నారు కనుక ఆయన చట్టపరమైన చర్యలు తీసుకొని మైపాలరెడ్డి మీద మాకు అనగారి పీలారం గ్రామంలో నిన్న రాత్రి చాకలి మల్లయ్య అనే వ్యక్తి కుటుంబంపై వెంకటరెడ్డి, రామ్రెడ్డి, సత్యరెడ్డి, సంతోష్ రెడ్డి, ఎండి పాషా, ఎండి షకీల్ పాషా వారి అనుచరులతో కలిసి కర్రలతో రాళ్లతో దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఇరుగు పొరుగు వారిని కూడా ఇష్టానుసారంగా కొట్టారు. కనీసం మహిళలను కూడా చూడకుండా వారిని దూషించారు. కొన్ని సంవత్సరాలుగా దసరా పండుగ రోజున ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా బీసీ కుటుంబాలను టార్గెట్ చేసి దాడులు చేస్తూనే ఉన్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు బాధితులు. ఇక తక్కువ కులం వారు రాజకీయంగా ఎదుగుతున్నారనే కక్షతో ఇలా దాడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రామారెడ్డి తుర్కాయన మన షకీల్ బాయ్ సత్యరెడ్డి వీళ్ళు పోయి మళ్ళా రాత్రి దాడి చేసి ఆయన మైపాలరెడ్డి తమ్ముడు ఎక్కడ వాడిని మోడు అని చెప్పి 4-5 ఇళ్లలో గొర్రి ఎక్కడ పోయి మీ ఇళ్ళకి వచ్చినాడు అని చెప్పి నా గురించి నా కొడుకు గురించి ఇంపరాడు మన ఏంటి కొబ్బరికాయలు వల కొట్టేది తల్వార్ అది తీసుకొని ప్రతి ఇల్లు 5 జంబు పెట్టుకుంటున్నాము. ఇక్కడ పిలారం గ్రామంలో దుర్గమాత దగ్గర హనుమాన్ మందిర్ దగ్గర దుర్గమాతని అనమాట. అక్కడ జంబు పెట్టుకుంటున్నాము. జంబు పెట్టుకుంటుంటే సత్యరెడ్డి అనే అతను ఏం చేసిందంటే ఆయన కూడా సంవత్సరం ఒకసారిగా అని చెప్పి జంబు పెట్టినాం. జంబు పెట్టి మంచిగా మాట్లాడడం, కొట్లాటలు ఏం లేకుండా అందరం మంచిగా ఉన్నాం సత్యరెడ్డి అని మాట్లాడితే అంతకు ముందే మా పెద్దయిన కొడుకుని మా అన్నని కొడితే విడిపించినందుకు దాన్ని కక్ష కట్టి మీరు అందరు కుమ్మరోళ్ళు అందరు వస్తున్నారు, సాగలోళ్ళకి, కుమ్మరోళ్ళకి, కురువులకు, మంగళోళ్ళకి అందరికీ కొట్టాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకుని వెంకటరామరెడ్డి, సత్యరెడ్డి, సంతోష్ రెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళ వెనకాల కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని టార్గెట్ చేసి మేము ఊళ్ళో ఉండొద్దు అన్నట్లు వాళ్ళు మేము చెప్పిందే నడవాలి అని చెప్పి వాళ్ళు మా మీదకి కక్ష కట్టి ఇక రాత్రి 1:12:30 గంటలప్పుడు వచ్చి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి మా ఇళ్ళల్లో తలుపులు వగ్గల కొట్టి ఇళ్ళల్లో దొరికి కొట్టిర్రు. మా నాన్నని కొట్టిర్రు ఫస్ట్.